హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. అయితే మన సీఎం గారు ఇంతకుముందు ఏమన్నారంటే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు అడ్డం వచ్చిన ఇళ్ళకి పంపించి మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు, ఎవరు ఇవ్వకండి, ఎందుకు ఇవ్వాలి, అవసరమా ఇచ్చాడు అని చెప్పారు కదా. మళ్ళీ మీరు చేసాడు ఏంటి సార్ అంటే అప్పుడు సీఎం లేకుండే, అప్పుడు ఏం చేయలేరు మీరు, ఎవరో వేరే సీఎం ఉంటే వాళ్ళ మీద ఇవన్నీ చేసిరు. మళ్ళీ మీరెందుకు అడుగుతున్నారు ఇప్పుడు? ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాయి ముఖ్యమంత్రి గారు. ఏమన్నా కనీస పరిజ్ఞానం జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా చేసే పనేనా? ఇట్లాంటి వివరాలు సేకరించమంటాడా? దాని మీద ఆయన ఏదో పెద్ద ఎగిరి దుంకి ఏదో చేస్తున్నా అన్నట్టు డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఇంటింటికి పంపిస్తారు కదా మీరు కూడా అడ్డం వచ్చిన వాళ్ళని. ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చిన వాళ్ళో అర్థమవుతుంది కదా. వాళ్ళు చేసినప్పుడు ఆ ధర్నీ చేసినప్పుడు చెప్పారు మీరు, ధర్నీ ఏదో చేసినప్పుడు మీరేమన్నారంటే ప్రతి అడ్డం వచ్చినకి మన డీటెయిల్స్ ఇవ్వద్దు, ఎవరు వచ్చినా కూడా ఏం రాపియొద్దు, డీటెయిల్స్ ఇవ్వద్దు అన్నారు. కరెక్టే. మళ్ళీ మీరు చేసేది ఏంటి సార్? ఎవరికో చెప్పుడు కాదు, వాళ్ళు చేస్తే మంగళవారం మీరు చేస్తే సోమవారమా? అట్లెట్లయితుంది? మీకెందుకు ఇవ్వాలి డీటెయిల్స్? కాబట్టి హిందూ బంధువులందరికీ కూడా దయచేసి చెప్తున్నా, ఎవ్వరు కూడా ఏం డీటెయిల్స్ ఇవ్వకండి. ఖాళీ పేర్లు ఆ ఫోన్ నెంబర్లు రాస్తే రాయండి, లేకపోతే లేదు. కానీ ఈ డీటెయిల్స్ అంతా ఇచ్చినాక మనకే ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అంటే వాళ్ళ పెద్ద ఆయన ఒక ఆయన అడిగే ఆయన ఏమన్నాడంటే, మేము ఇండ్లల్లో జొర్రి అల్మారీలు తీసి పైసలు తీసి పిల్లలు ఎక్కువ వాళ్ళకి పంచుతాము అని చెప్తున్నారు కదా. పిల్లలు ఎక్కువ ఎవరికి ఉన్నారండి? 16 మంది పందుల్లాగా మన హిందువుల్లో ఉన్నారా? మన హిందువుల్లో ప్రతి ఇంట్లో 2 లేకపోతే 3 మస్తు అయిపోయాయి. అంటే మనం సంపాదించింది వాళ్ళకి పెట్టడానికే ఈయన దొంగల్ని పంపిస్తాడు. ఎవరు? పెద్ద ఆయన కడిగే. कांग्रेस वाले क्या कर रहे हैं आपको मालूम? कांग्रेस वाले तुम्हारे घर में घुस के अलमारी तोड़ के पूरा पैसा निकाल के बाहर सब लोगों को बांट रहे, मुसलमानों को बांट रहे, जिनके बच्चे ज्यादा है उनको ज्यादा मिलेगा। भाई आपके पास बच्चे नहीं तो मैं क्या करूं? ఆ కడిగ ఏం చేస్తుండంటే దొంగల్ని పంపించి అంట మన అల్మారీలోకి వెళ్ళి పైసలు, బంగారం, మన ఆస్తులు అన్నీ గుంజుకొని ఏమంటారు 16 మంది పిల్లల్ని కానీ వాళ్ళు ఉన్నారు కదా టోపీ పెట్టుకునేటోళ్ళు, వాళ్ళకు వంచుతాడంట ఈయన. మీ ఇంట్లో పిల్లలు తక్కువ ఉంటే నేనేం చేయాలి అని చెప్పిండు కదా ఆయన కూడా. ఆ పెద్ద మనిషి ఏమో అట్లా చెప్పిండు. ఏమని? పైసలు ధనం గినం ఎవరు సంపాదించారో వాళ్ళది మొత్తం తీసి ఎక్కువ మంది పిల్లలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. మరి అది కరెక్టే, వాళ్ళ ప్రకారం వాళ్ళు పోతురు. కానీ మళ్ళీ వీళ్ళకి ఓటేసిన మన సన్నాసులు, మన హిందువులో ఉన్న సెక్యులర్ నా కొడుకులకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా కొద్దిగా. ఆ బుద్ధి జ్ఞానం లేనందుకే వాళ్ళు గెలిచిరు ఈరోజు. వాళ్ళు మన వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళు ఎందుకు గెలుస్తుండే కదా. కాబట్టి హిందూ బంధువులారా, ఇప్పుడన్నా కొద్దిగా సెక్యులర్ హిందువులారా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి చూడండి. ఏం ఇంటికి రాగానే అన్ని డీటెయిల్స్ ఇవ్వకండి, వాళ్ళకి ఆధార్ కార్డు అసలే ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం మోసపోవాల్సి వస్తుంది తర్వాత. ముందే చెప్తున్నా నేను, మోసపోకండి, ఎవ్వరు కూడా మోసపోకండి దయచేసి. ప్రతి హిందువుకి చెప్తున్నా నేను. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మన హిందువుల గ్రూప్లలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా పంపించండి. ఏమన్నారు ఈయన మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇంతకుముందు? అడ్డం వచ్చిన వాళ్ళకి పంపిస్తే మనం డీటెయిల్స్ ఇవ్వకండి అని చెప్పిండు కదా. మనం కూడా అదే పాట వాడాలి ఇప్పుడు. మళ్ళీ మీకెందుకు అయ్యా అదంతా మేము కూడా ఇయ్యం. మీరు మంచి పని చేసిరు అప్పుడు చెప్పింది అట్లా, ఇప్పుడు చేసిందేమో ఇట్లా. మన హిందూ బంధువులు ఎవ్వరు కూడా కానీ డీటెయిల్స్ ఇవ్వకండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాట్లు ఏంటంటే ప్రతి కులాన్ని విడగొట్టి హిందువులు ఏకం కానియకుండా, హిందువులు ఏకమైతే మనలాంటి వాళ్ళకి కష్టం అని చెప్పేసి వీళ్ళకి తెలుసు. ఆల్రెడీ తెలిసినందుకే వీళ్ళు ఏం చేస్తారంటే హిందువుల్ని ఏకం కానియొద్దు, హిందువుల్ని విడివిడిగానే పెట్టాలి. విడివిడిగా ప్రతి కులాన్ని విడగొట్టి మనం పాలిస్తేనే మన హిందువులు అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా ఓట్లు ఎంతమంది వేసారో, హిందువులు లేకపోతే వాళ్ళు ఎట్లా గెలుస్తుండే. కానీ హిందువులు వేసినందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఆలోచించండి ఒకసారి, అందరు కూడా ఆలోచించండి. నేను నా ఒక్కని కోసం చెప్తాలే, అందరి కోసం, మన హిందువుల కోసం చెప్తున్నాను నేను. నా ఒక్కని కోసం అయితే వేరు, నాకేం వద్దు. నాకు ఇప్పటిదాకా ఒక రేషన్ కార్డు కూడా లేదు వీళ్ళది, కానీ నాకేం అవసరం లేదు. మన అందరి కోసం చెప్తున్నాను నేను. ఎవరు కూడా ఇంటికి వచ్చి ఆ 70-80 ప్రశ్నలు ఉంటాయంట, అన్ని ప్రశ్నలకు మీరు జవాబు చేస్తే టైం ఉన్నా లేకున్నా, మీరు ఫ్రీగా ఉన్నా కూడా కానీ
అన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వకండి. మీ ఆధార్ కార్డు అయితే అసలు ఇవ్వకండి, మిగతా డీటెయిల్స్ ఏమి ఇవ్వకండి. రాస్తే ఆ పేరు ఫోన్ నెంబర్ ఒకటే, ఫోన్ నెంబర్ కూడా రాస్తే రాయండి, లేకపోతే లేదు. రాస్తే ఆ ఫోన్ నెంబర్ ఒకటే రాస్తే రాయండి, లేకపోతే లేదు. కానీ పేర్లు ఒకటి రాయండి చాలు. మిగతా ఏం డీటెయిల్స్ ఇవ్వకండి. ఎందుకండి ఎవరండి వీళ్ళు ఎవరు మన డీటెయిల్స్ అడగడానికి చెప్పండి ఒకసారి. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి డీటెయిల్స్? ఎందుకు ఇవ్వాలి? ఏం చేస్తారు వీళ్ళు తీసుకోపోయి? ఇంతకుముందు కూడా మనం ఎన్నో ఫామ్లు నింపినాం. పన్నులు ఇడిచిపెట్టి పోయి లైన్లో నిలబడి ఫామ్లు నింపితే డబల్ బెడ్రూమ్లకు అని నింపినాం. రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు కోసం నింపిరు. ఇంకేమో 500 గ్యాస్ కోసం నింపిరు. ఇంకా కరెంట్ బిల్ కోసం నింపిరు. ఏడున్నాయి ఎవరికి వచ్చినాయి? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఏడునో ఒకటి కనిపిస్తుంది. పెద్ద బిల్డింగ్ ఉన్నకి 1 మీటర్ ఫ్రీ, అంటే అదే 200 యూనిట్లు. అది మళ్ళీ గ్యాస్ కూడా ఎవరికైంది? అందరికైందా? కాలేదు. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చేసిర్రు జనాలది? జనాలు ఎంతోమంది పనికి పోయేటోళ్ళు పనికి పోకుండా ఆ రోజు వాళ్ళ నష్టం వేరు. పనికి పోకపోతే ఎంత నష్టం అవుతుంది అది ఆలోచిస్తురా? ఏం లేదు. జనాల గురించి మాకెందుకు, మేము చెప్పింది చేస్తే చాలు. ఇప్పుడు కూడా జనాల పైసా వేస్ట్ అవుతుంది. ఎట్లా వేస్ట్ అవుతుంది? ఆ ప్రింటింగ్ ఖర్చులు, వీళ్ళకు పంపించిన వాళ్ళకి ఇవ్వాలి, ఆ పేపర్ ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు పోనీకే రానికే పెట్రోల్ ఖర్చులు, ఇవన్నీ బేకారు. ఎవరి పైసలు ఇవి? మన పైసలు, మన జనాల పైసలు ఇవి. ఏ గవర్నమెంట్ కూడా కానీ వాళ్ళ ఇంటి నుంచి ఏం తెచ్చి పెట్టదు. మన జనాల పైసలే మనకు దిప్తారు. ఇప్పుడు లాస్ అయ్యేది కూడా మన జనాలే. మన జనాలకు మాత్రం బాగా నష్టమవుతుందని చెప్పేసి నాకు బాధ అనిపిస్తుంది. ఆ బాధ చూడలేక నేను చెప్తున్నా, హిందూ బంధువులారా, ఇంటికి వస్తే మాత్రము కులం కోసం, కులగణన కోసం అని చెప్పి కులాలుగా విడగొట్టి వీళ్ళు ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరుగుతున్నారు, అడుక్కు తినేటోళ్ళు తిరిగినట్ల. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, ఈ అడుక్కు తినేటోళ్ళకు ఒకవేళ రాపిచ్చినా కూడా ఆధార్ కార్డు డీటెయిల్స్ మాత్రం రాపియకండి. ఆధార్ కార్డు వాళ్ళ చేతికి ఇవ్వకండి. ఆధార్ కార్డు అవి ఇచ్చిరంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సాఫ్ చేస్తారో ఏమో మన భయం అవుతుంది మనకైతే. అందుకని చెప్తున్నా, రాపిస్తే పేర్లు రాపియండి. ఆ క్యాస్ట్ అని ఏదైతే ఉంటుందో ఆడ హిందూ అని రాయించండి. మీరు హిందువులు అయితే, లేదు సెక్యులర్ అయితే ముస్లిం ఇంకేమని రాపించండి, మీ ఇష్టం, సావండి. మీరు మీ ఇంట్లో వచ్చే వరకు మీకు తెలియదు ఎప్పుడన్నా కానీ. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను నేను హిందూ బంధువుల కోసం. రైతు భరోసా ఏడుంది? రైతు భరోసా 6 గ్యారెంటీలు ఏడున్నాయి? దేశం సగం మందికి చేయలేదు. రైతు బంధు తీసి రైతు భరోసా 15,000 ఇస్తాం మేము ఎకరాకి సంవత్సరానికి అని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతుకు ఇవ్వలేదు, ఏ సొంతంగా పట్టా ఉన్న రైతుకు ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎక్కడ ఇవ్వలేదు. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోకుండా 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో మా 6 గ్యారెంటీలు నెరవేర్చడం తెలంగాణ మోడల్ అవుతుంది దేశానికి అని చెప్తున్నారు. అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ప్రజల్ని మోసం చేసుకుంటా ఓ పక్క మహిళలకు ఏం చెప్పి మహాలక్ష్మి ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వలే. 2,000 పెన్షన్ 4,000 చేస్తామండి, ఎక్కడ ఇప్పటిదాకా ఇవ్వలే. భర్తలను పోగొట్టుకొని వితంతువులైనటువంటి ఎంతోమంది మహిళలకు ఇప్పటిదాకా 11 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఒక్కరికి పింఛన్ ఇవ్వలే. చదువుకున్న పిల్లలు నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిండ్రు, ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలే. గృహలక్ష్మి కింద ప్రతి ఒక్కరికి 5 లక్షలు పెట్టి ఇండ్లు ఇస్తామని ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలే. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం అని ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలే. చదువుకున్న పిల్లలకు, డిగ్రీ చేస్తున్నటువంటి ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని ఇప్పటిదాకా ఇవ్వలే. 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు, 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇచ్చినవి 4-5 వేలు కూడా లేవు. ఇట్లా అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు రైతులను కూడా ఆదుకునేటటువంటి పరిస్థితులు లేదు. రైతుల పొలాలలో ఉన్నటువంటి పంటలను తీసుకొచ్చి కళ్ళాలలో ఈడ అమ్మే సెంటర్లలో ఎక్కడైతే సెంటర్లను పెట్టిండ్రో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో తీసుకొచ్చి పోసుకున్నటువంటి వాళ్ళు పచ్చిగుంది మళ్ళా పోసుకోవాలంటే మళ్ళీ వాళ్ళ పొలం కాడికి తీసుకుపోవాలి. రానింకే పోనీకే ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇస్తారు? అంటే ఒక
పంట అమ్ముకోవాలంటే ఎంత ఖర్చు ట్రాన్స్పోర్ట్కి పెట్టుకోవాలి వీళ్ళు? ఆరబోసుకునేది కాదు, జరడబట్టడానికి మళ్ళీ దానికి కూలీలు చెల్లించుకోవాలా? ఈ విధంగా అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం తీరును ఎంబడే దీన్ని మార్చుకోవాలా, పునఃసమీక్ష చేసుకోవాలి. ఎంబడే రైతులకి ఎక్కడి పొలాల్లో వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అక్కడనే కొనుగోలు చేసేటటువంటి విధంగా ఎవరైతే మిల్లర్లకు మీరు కేటాయించిండ్రో ఆయా కొనుగోలు సెంటర్లను దాని కింద ఉన్నటువంటి ఆ రైతుల యొక్క పొలాలన్నింటిలోని అక్కడికే వెళ్ళి కొనేటటువంటి విధంగా కూడా ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. వెంబడే 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఒక్క సన్నాలకే కాదు, వరి ధాన్యానికి ప్రతి రైతు ఏ ధాన్యం పండించినా లొడ్డు బియ్యమా లవ్ బియ్యం అనేటువంటి తేడా లేకుండా వాళ్ళు పండించిన పంటకు అందరికి కూడా 500 రూపాయల బోనస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. దాంట్లో ఏదైనా అయిందా? మళ్ళీ మొన్న ఒక ఆయన ఎవరో చెప్పి న్యూస్లో ఏడ కాలేదో చూపియండి అని, ఏడ అయిందో చూపియండి అని మేము అంటున్నాం. అయ్యా ఏడ కాలేదో కాదు, ఏడ అయ్యింది ఏం లేదు. లొట్టపీసీడా 6 గ్యారెంటీలు ఇచ్చారు, రైతు భరోసా అన్నారు, రైతులకైతే సంకనాకి ఇచ్చేస్తారు. మొత్తం రైతులు పడాలని బాధలు పడి పగలనక ఎండనక వాననక వాళ్ళు కష్టపడి ఆ గింజని తీసుకొచ్చి ఈడ అమ్మనికి పోదామంటే వాళ్ళకు కూడా అన్యాయం. ధరలు లేవు, ఏం లేవు, మొత్తం ఇంతగానం డేంజరా. మళ్ళీ రైతులకు ఏం గ్యారంటీ ఇచ్చారు మీరు? రైతు భరోసా ఏడుందండి? రైతు భరోసా చేయండి సార్. బీదోళ్ళ కోసం గ్యాస్ అవి 500 చేస్తున్నారు, అదేడుంది. మళ్ళీ 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, అదేడుంది. ఇవన్నీ ఇడిచిపెట్టి జనాలకు చేసేది ఇడిచిపెట్టి మీరేమో ఇష్టం వచ్చినట్ల ఆట ఆడుకుంటారు జనాలతో. అంటే జనాలు ఎట్లా కనిపిస్తారు మీకు? అంటే ఓటేసి తప్పు చేసిరా ఏమన్నా మీకు? ఏమండి చెప్పండి మీరే. ఒక ముళ్ళ పంది ఏమంటుందంటే 16 మంది పిల్లల్ని కానీ పంది, ఆ పంది ఏమంటుందంటే మన హిందువులు ఏం నడవదు భారతదేశంలో, ఓన్లీ ముస్లింలు ఒకటే నడవనిస్తాం మేము అని అంటుందన్నమాట. ఎట్లా నడవనిస్తారండి? ఏడు నుంచి వచ్చిరండి? మీరు ఒకప్పుడు హిందువులే కదా, ఏదో తల్వారీడ పెట్టంగానే కోసుకొని కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు మీరు. ఆ నిజాలు తెలుసుకుంటే మళ్ళీ రిటర్న్ అయిపోతారు. కానీ మీకు తెలియనిస్తలేరు. మీ మౌలీలు మీ స్కూళ్ళల్లో చిన్నప్పటి నుంచి చదివిస్తారు మీకు. ఆ మదర్సాల ఏం నేర్పిస్తారు? వీళ్ళంతా హిందువులను ఎట్లా కొయ్యాలి, ఈ దేవీ దేవతల్ని ఆరాధించేటోళ్ళని రాళ్ళ తీసుకొని కొట్టాలి, ఇవన్నీ నేర్పిస్తారు. కాబట్టి మీ మైండ్లో మొత్తం అదే జరిగింది. మాకు అవన్నీ నేర్పించలేరు, మా భగవద్గీతలో కూడా లేదు, మాకు నేర్పించలేరు కూడా మా వాళ్ళు. అందుకని చెప్పేసి మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనమంతా ఒకటి అని మా వాళ్ళు అనుకుంటారు. మీ వాళ్ళు ఏమనుకుంటారు? పందులు అంటే మేము మాది నడవాలి, మీదేం నడవద్దు అంటే మీ అయ్య జాగిరా ఏమన్నా దేశం ఈడ? మీ ఇల్లా మీ అయ్య జాగిరా? ఎక్కడుందండి? ఎక్కడొచ్చి ఏమేమి మాట్లాడుతారు? అసలు వీళ్ళు ఇక్కడ వాళ్ళేనా లేకపోతే ఎక్కడి నుంచి అని వచ్చిరా అని డౌట్. ఈ రోహింగ్యాలా లేకపోతే బంగ్లాదేశీ పాకిస్తాన్ నుంచి కానీ పారిపోయి మన భారతదేశానికి వచ్చిరేమో. మళ్ళీ అటువంటి వాళ్ళే ఈ మాటలు మాట్లాడతారు. ఇంకోటి, మన గుళ్ళ ముందల వీళ్ళు ఏమేమి పెడతారు? ఇలా చిన్న 2-3 రాళ్ళు పెట్టి ఒక దర్గాలాగా తయారు చేసి మన గుళ్ళ ముందల వాళ్ళ దర్గాలు ఏందండి? వాళ్ళకి ఎంత హక్కు ఉంటే ఇది అన్నీ పెడతారు, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే పెడతారు. మళ్ళీ మన హిందువులు ఆ గుళ్ళకు వచ్చే హిందువులు ఏమైనా కళ్ళు మూసుకొని పోతురా? ఏం చేస్తురు? ఇటువంటి అన్నీ పీకేయండి. మన గుళ్ళ దగ్గర ఈ దరిద్రం అంతా ఎందుకండి? ఎవరిదో తీసుకొచ్చి ఆడెందుకు పెడతారు? హిందువులు అడగరా? ఇక ఇంకెప్పుడు అడుగుతారు చెప్పండి? బంగ్లాదేశ్లో హిందువులు ఖాళీ అవుతారు, ఆల్రెడీ ఎంతోమంది చనిపోయారు. పాకిస్తాన్లో ఖాళీ, ఎంతోమందిని చంపేసారు, కన్వర్ట్ చేసేసారు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో అదే పని అయింది. ఇప్పుడు భారతదేశం మీద పడ్డారు. ఇంకా మన హిందువులు ఇట్లే పండుకుంటే మీరు సంపాదన ఏం చేస్తారు? సంపాదించి ఏం చేస్తారండి మీరు? మీరు మీ పిల్లలే లేనప్పుడు మీరు సంపాదించి ఏం చేసుకుంటారు అంట. నేను దీంట్లో ఏమైనా తప్పు ఉంటే నాకు కామెంట్ చేయండి, పర్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో క్రికెట్ టీం కాదు 16 మంది పందులే ఉంటాయి. 1-2 కాదు 16 మంది పందులు ఉంటాయి. ఆ పందులన్నీ ఒక్క గుంపు ఒక ఇంట్లోకి జోరితే ఆ ఇల్లు కబ్జా కథం. ఆల్రెడీ మీరు గిగ్బోర్డ్ అని చెప్పేసి మన టెంపుల్లకు కేసులు పెడుతురు, మన ఇండ్లకు కేసులు పెడుతురు, చాలా కథలు అవుతున్నాయి. మళ్ళీ ఇంకా ఇప్పుడు మనం హిందువులం ఇంకా నిద్రపోతే ఎట్లా? మన హిందువులు నిద్రపోవద్దు, ఇక లేవాలి, మనం లేచి పోరాడాలి. ఇంకా పోరాటం అంటే మనది మనం తీసుకోవాలి. ఇప్పటిదాకా గిగ్బోర్డ్లో ఎన్నైతే పోయినాయో మన భూములు అన్నీ మనం రిటర్న్ తీసుకోవాలి. ఆ పని చేయాలి. మనం చేయకపోతే ఇక బతకలేము మనం భారతదేశంలో. ఇంకా ఇట్లే వానికి ఏమైతే నాకెందుకు, వీనికి ఏమైతే నాకెందుకు అని బతుకుతే మీ ఇంట్లోకి కూడా రేపటి రోజు అదే కథ అవుతుంది. మీ ఇంటికి కూడా ఒకడు వస్తాడు, ఒక లెటర్ పెట్టి పోతాడు. ఏమని? మీ ఇల్లు వక్బోర్డ్ కింద ఉంది, వదిలేసి దొబ్బేయాలి. ఆ వక్బోర్డ్ కాడ నువ్వు పోతే ఎవడన్నా మాట్లాడతాడు అనుకున్నావు నీతో?
అందులో ఉన్నదెవరు వక్ఫ్ బోర్డులో మెయిన్ వాళ్ళే. అవే పందులు. ఏమైనా మన హిందువులు ఉన్నారా వక్ఫ్ బోర్డు కాడ మాట్లాడనీకే? ఆ కోర్టులో ఎవడన్నా మన హిందువులు ఉన్నారా? లేరు. మళ్ళీ ఈయన ఏమన్నాడు ఓవైసీ, టీటీడీలో ముస్లింలు ఎట్లా ఉండరు అంటే, వచ్చి ఏం చేస్తారా పెద్ద కూర తిని ముస్లింలంతా ఆడ మా గుళ్ళకు వస్తారా? మా గుళ్ళల్లో ముస్లిం మెంబర్ని పెట్టడానికి ఏం అవసరం చెప్పండి? మీరు పెద్ద కూర తిని మా గుళ్ళలోకి వస్తారా? ఉన్నది మొత్తం నాశనం చేయనికేనా? అట్లా ఎట్లా వస్తారండి? రారు కదా అట్లా. అందుకని నేనేమంటున్నా, మన హిందువుల టెంపుల్ల కాడ కానీ, హిందువుల ఏ టెంపుల్ అయినా కానీ, చిన్నది పెద్దది అని కాదు, ఇతర మతస్థులకు షాపులు పెట్టనియరాదు. ఇది మనము చేయాలి. ఇది కంపల్సరీ, ఇది మనకు అవసరం. ఇప్పుడు ఇది కానీ చేయకపోతే ఆ టెంపుల్ని కూడా లాగేసుకుంటారు వీళ్ళు. ఒక్క షాప్ ముందు ఒక పంది వచ్చి పెడుతుంది, మిగతా పందులన్నీ తీసుకొచ్చి మెల్లగా షాప్లని అంతా సాఫ్ చేసి ఉన్న మన హిందువుల షాపులను కూడా మొత్తం క్లీన్ చేసి మొత్తం ఈ రౌండ్గా అన్ని పందులు అవుతాయి కదా, గుడి చుట్టుముట్టు పందులు అయితే ఇంకేం ఎట్లుంటుంది చెప్పండి మీరే. ఇక 4 రోజుల తర్వాత ఒక లెటర్ పెట్టేస్తారు, ఈ గుడి కూడా కబ్జా. ఎట్లా కబ్జా? వక్ఫ్ బోర్డు కింద ఉంది గుడి. ఫస్ట్ ఒకప్పుడు వక్ఫ్ బోర్డుది గుడి, ఈ జాగా వక్ఫ్ బోర్డుది, మీరు వదిలేయాలి అన్నప్పుడు పోయి మనం గొడవడలేము. ఎట్లా? ఎందుకు? అందుకనే చెప్తున్నా, మన టెంపుల్ల దగ్గర ఏ ఇతర మతస్థులని షాపులు కానీ ఎటువంటి వస్తువుల అమ్మకాలు కానీ చేయనీయకండి. మన హిందువులు నిద్ర లేవండి దయచేసి. హిందువులు నిద్ర లేస్తే ఇవన్నీ చక్కగా అవుతాయి, మన హిందువులు అందరం బాగుపడతాం, మంచిగా ఉంటాం. లేకపోతే ఈ పందులన్నీ వచ్చి గుడి అని కాదు, ఇల్లు అని కాదు, అన్నీ సాఫ్ చేస్తాయి. కాబట్టి మన హిందువులు ఉన్న ఏరియాల్లో కూడా వాళ్ళకి షటర్లు కానీ రూమ్లు కానీ రెంట్లకు ఇవ్వకండి ఇతర మతస్థులకు. ఇతర మతస్థులకు ఇచ్చినందుకే ఓల్డ్ సిటీ అంతా ఏం గత అయిందో తెలుసా మీకు? ఎట్లయింది ఓల్డ్ సిటీ? ఓల్డ్ సిటీ అనే కాదు, ఇప్పుడు మొత్తం నడుస్తుంది కథ. అందుకని చెప్తున్నా, హిందూ బంధువులారా దయచేసి మీకు దండం పెట్టి మరీ చెప్తా, ఎవరే కానీ వాళ్లకు షటర్లు రూమ్లు రెంట్లకు ఇవ్వకండి. మన గుళ్ళ దగ్గర ఎటువంటి షాపులు పెట్టనియకండి. ఎందుకు పెట్టనియకండి అంటే, వాళ్ళ మస్జిద్ల కాడ కానీ వాళ్ళ దర్గాల కాడ కానీ మన హిందువుల్ని ఒక్కనన్నా నెగ్లనిస్తారా? ఇల్లు ఎలగొట్టేస్తారు, రానియరు. అసలు ఎలగొట్టేసుడు తర్వాత పని, కానీ ఫస్ట్ అయితే రానియరు. అటువంటిప్పుడు వీళ్ళకి మనం ఎట్లా పెట్టుకుంటామండి? మన వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కొద్దిగా. ప్రతి గుళ్ళ మన భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని గుళ్ళ కాడ నుంచి వీళ్ళ షాపులు పీకేయాలి వీళ్ళ షాపులు. మనం పెట్టొద్దు వీళ్ళని పెడితేనే చాలా డేంజర్. అదొక న్యాయం ఉంటుంది షరియా అని. అంటే అదేంటంటే, ఆ న్యాయం ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయిని అత్యాచారం చేసిండు అనుకోండి, వాడిని రోడ్డు మీదనో లేకపోతే ఎక్కడైనా బయట తీసుకుపోయో చంపేస్తారు, ఉరి తీసేస్తారు. అదొకటి. ఇంకోటి ఏం చేస్తారు? కాల్చి చంపేస్తారు. దొంగతనం చేసినా కాల్చి చంపేస్తారు. మానభంగం మర్డర్లు చేసినా కాల్చి చంపేస్తారు. అది షరియా. ఆ లా అట్లుంటుంది అనమాట. మన భారతదేశంలో తీసుకురావాలి అది. ఆ షరియా లా తీసుకొస్తే బొచ్చెడు పందులు చచ్చిపోతాయి. పందులు చంపవచ్చు, కానీ మన వాళ్ళకి ఇక్కడ శాత కాదనమాట. మన గవర్నమెంట్కి అంతగానం సీన్ లేదు. ఇప్పుడు ఈ పందులన్నీ గుంపుకు వచ్చి మన గుళ్ళ మీద పడుతున్నాయి. చాలా గుళ్ళే, 1 2 కాదు, చాలా గుళ్ళైనాయి భారతదేశంలో. ఏమైనా కూడా ఏమని చిత్రీకరిస్తారంటే, ఆడు మెంటల్గా ఆడు ఉండే, ఆయనకి తెలియదు పాపం, మతి సిమ్మితం లేదు. మళ్ళీ మతి సిమ్మితం లేని వానికి గుళ్ళే దొరుకుతాయా? గుళ్ళు ఒకటే దొరుకుతాయా మతి సిమ్మితం లేని వాళ్ళకి? ఉన్నాయి కదా. ఇంకా ఆ మస్జిద్లలోకి పోవాలి, ఆ చర్చిలలోకి పోవాలి, ఈ గుళ్ళల్లో ఎందుకు రావాలి అయ్యా మతి సిమ్మితం లేకపోతే? ఒకడు అన్నాడు కూడా ఆల్రెడీ, శంషాబాద్లో పట్టుకున్నాడు. ఏమన్నా అంటే, మా అమ్మ చెప్పినందుకు నేను పోయి వలగొట్టేసిన అని చెప్పారు. అంటే మీ పెద్దోళ్ళు ఇవే నేర్పిస్తారనమాట. గుళ్ళలకు గులగొట్టండి, హిందువులు ఎవరైనా కనిపిస్తే రాళ్ళతోనే కొట్టండి, హిందువుల్ని చంపేయండి. ఇవే కథలా మీవి? ఒకవేళ ఇదే హిందువులు గాన తిరగబడితే, మా హిందువులలో ఒక 10% గాన మీలాగా చేస్తే, ఈ భారతదేశంలో మీ ముస్లింలు పందులు, అంటే అందరు కాదు, ఇటువంటి జిహాదీగాళ్ళకి చెప్తున్నాను, ముస్లింలు అందరికని అనుకోకండి దయచేసి, అందరికీ చెప్తలే, ఇటువంటి పనులు చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోకండి. చేయనోళ్ళు, చేసే వాళ్ళ కోసం ఒకటే చెప్తున్నాను. వాళ్ళ దాంట్లో ఎట్లుంటారంటే, ఆయన తమ్ముడు దొంగ ఉంటాడు కదా, వీని అన్న ముందర మనం కానీ, అరే నీ తమ్ముడు దొంగతనం చేసిండ్రా అంటే ఆడు నా మీద వస్తాడు, కానీ దొంగతనం ఎందుకు చేసినావురా అని వానికి ఒక్క మాట చెప్తారనమాట. అందుకని నేను చెప్తున్నా, దీన్ని ఎవరు ఏమని అనుకోండి, వారిని కానీ అనుకోండి, లేకపోతే మీరు చేసే పనులు నేను చెప్తున్నా అని మీకు ఏమైనా కోపం వచ్చినారా అని ఏమైనా కానీ నాకు సంబంధం లేదు అది. ఎందుకంటే మా హిందువుల మీద ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మా గుళ్ళు కూలుతున్నాయి, మా అమ్మవారి విగ్రహాలు కూలుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి కదా, చూడలేక నేను మాట్లాడుతున్నా. ఏమండి
అందుకని ఏం చెప్తున్నా అంటే ఈ పందులకు నమ్మకండి, మీ ఏరియాలో కూడా రానియకండి దయచేసి. హిందువులు జాగ్రత్తగా ఉండండి, అందరు మేల్కోగా ఉండండి, పడుకోకండి దయచేసి. ఆ అబ్దుల్ గిబ్దుల్ మనోళ్ళు గినోళ్ళు అవన్నీ వదిలేండి. ఎవడు మన అయ్యకేం పుట్టలేడు, వాళ్ళు ఎవరు పుట్టాలో వాళ్ళకే పుట్టిరు. అది అయిపోయింది కథ, మనకు అవసరం లేని కథ అది. అందుకని నేను చెప్తున్నా మన హిందువులు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్లు కూడా మారినాయి కదా. రాంగ్ రూట్లో పోతే ఎక్కువ పైసలు, జైలు శిక్షలు ఇవన్నీ మస్తు అయినాయి. సిగ్నల్ జంప్ చేసే జైలు శిక్షలు, బండి లోపలేస్తారు, ఇంత అమౌంట్ కట్టాలి, 20,000 10,000 ఎంతో 3-4 ఎంతనో కట్టాలి. కానీ అదే హిందువులకు చేస్తారు, అది హిందువులకు మాత్రమే చేస్తారు. మనం ఎప్పుడు పట్టుకున్నా కూడా హిందువులు ఒకటే కనిపిస్తారు ఆడ. మరి ముస్లింలు టోపీలు పెట్టుకొని అది ముందు నుంచే పోతారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ముందు నుంచి టోపీ పెట్టుకొని ముగ్గురు 3 పందులు పోతాయి ఒక్కొక్క బండి మీద. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ బండ్లకు ఒక నంబర్ లేకుంటుంది. వీళ్ళు ఫోటో కొట్టినా చేసేది ఏం లేదు. ఇక నువ్వు ఫోటో కొట్టుకో, కడిగి ఇంట్లో పెట్టుకో, అంతే, నువ్వేం చేసేది లేదు. లేదంటే మాస్క్ పెట్టేసి ఉంటారు వెనక, నంబర్ ప్లేట్కు మాస్కులు ఉంటాయి. లేదంటే ఏదో ఒక బ్యాగో, ఒక డబ్బానో, లేదంటే ఒక సంచో అడ్డం వేసేస్తారు ఫోటో తీయకుండా. అంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళు అంతా రోజు పోతుంటారు అనమాట. డైలీ రొటీన్ ఇది డైలీ నడిచే కథ ఇది. ఎందుకంటే వాడు ఒక్కరోజు కూడా హెల్మెట్ పెట్టుకోలేడు. వాడు ఒకవేళ వాన్ లాంటి వాళ్ళని వీళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది, గవర్నమెంట్ కూడా లాభమే కదా, బొచ్చెడు పైసలు వస్తాయి. ఆ సంచులు అడ్డం తీపిచ్చి నంబర్ ప్లేట్తోన ఫోటో తీసుకొని ఆన్ బండి కూడా లోపల వేపించి ఆన్తో కూడా పైసలు తీసుకోవాలి. మీరు ఎందుకు చేయట్లేదు అట్లా? ఖాళీ హిందువులు ఒకటే కనిపిస్తారు. ఆ పోలీసులకు కూడా ఏడపోయినా హిందువులకి ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు అర్థం చేసుకోండి దయచేసి. మీరు కూడా ఒకవేళ హిందువులు కూడా ఆలోచించి వాళ్ళలాగా మా హిందువులు కూడా రివర్స్ అయ్యారు అనుకోరి, అప్పుడు ఏ పోలీసు వాళ్ళు పనిచేయరు, సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు పనిచేయలేరు. అందరు సైడ్ అయిపోతారు. ఇంకా వాళ్ళు వన్ సైడ్ అయినప్పుడు, హిందువులంతా ఒక సైడ్ అయినప్పుడు మీరంతా ఒక సైడ్ అయిపోతారు, మూలకేసేస్తారు. మీకు ఎవ్వరు లెక్క చేయడప్పుడు ఏ గవర్నమెంట్ కానీ ఎవరన్నా కానీ, ప్రైవేట్ వాడు కానీ ఈ గవర్నమెంట్ వాడు కానీ అందరినీ పక్కకేసి మా వాళ్ళు కూడా వాళ్ళలాగానే నడక స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేయలేరు మా వాళ్ళు. ఎందుకు స్టార్ట్ చేయలేరు అంటే మా వాళ్ళకు అవన్నీ ఉండవు అనమాట. ఎందుకు రాబోయే ఒకరు చేసుకుంటే మాకేమొస్తుంది అన్నట్లు మా వాళ్ళు ఆలోచిస్తారు. మా ధర్మము ఇట్లా దొంగతనాలు చేయాలి, మానభంగాలు చేయాలి, లవ్ జిహాదీ చేయాలి, లేకపోతే బైక్ మీద పోయేటప్పుడు బండికి నంబర్ ఒకటి గీక్కొని పోవాలి, లేకపోతే బండి నంబర్లు కనిపించకుండా మాస్క్ వేసుకొని పోవాలి, పోతే ముగ్గురు పోవాలి, ఫోన్ మాట్లాడుకుంటూ పోవాలి, రాంగ్ రూట్లో పోవాలి, సిగ్నల్ జంప్ చేయాలి, లేకపోతే రోడ్ల మీద గీమని వేసుకొని తిరగాలి. ఇవన్నీ మా ధర్మంలో నేర్పించలేదు. మా అమ్మ నాన్న అయితే ముందే కొడతారు ఇవన్నీ చేస్తే. అందుకని చెప్పేసి మా వాళ్ళు కరెక్ట్ కంట్రోల్ ఉంటాడు. ఎప్పుడో ఒకడు ఎమర్జెన్సీలా హెల్మెట్ మర్చిపోతే ఆయన్ని పట్టుకొని మీరు నానా చిత్రహింసలు చేస్తారు. అదైతే ఉంది. ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు, రోజు దొరకడు. ఈ రోజు రొటీన్గా పోయేటోళ్ళు ఈడు ఒక్కసారి కూడా రూల్స్ ఫాలో కాడు. టోపీ ఒక్కటి ఉంటుంది అని నెత్తి మీద, హెల్మెట్ ఎప్పుడు ఉండదు. ఈ టోపీ పెట్టుకునేటోడు ఎవడన్నా హెల్మెట్ పెట్టుకునేది ఉందా? నానా కథలు చేస్తారు. మళ్ళీ వీళ్ళ గురించి ఎవడు అడగాలి? గవర్నమెంట్ వీళ్ళని శిక్షించాలా లేదా? లేకపోతే హిందువులకు వదిలేయండి, మీ వల్ల కాకపోతే హిందువులు చూసుకుంటారు. ఇంకా అట్లా కూడా చేయదు, ఇట్లా కూడా చేయదు. గుళ్ళు కూలగొట్టిన తీసుకుపోయి కాపాడతారు. ఆ కూలగొట్టిన ఎందుకు రా అని చెప్పి అడగనికి వచ్చిన లోపలేస్తారు. ఈ ఏం చేస్తారు అయ్యా మీరు? ఇక హిందువులకు మీ బుద్ధి చూపించుకోరు ఇక, అంతే, వేరే ఏం లేదు. 70-80 సంవత్సరాల నుంచి ఉన్న బుద్ధే ఉంది, ఇప్పుడు కొత్తగా ఏముంది? అయినా హిందువులకు అర్థం కాక మీకు సపోర్ట్ ఇచ్చారు, ఓటేసారు. మీకు ఓటేసినందుకు చంపలు కొట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తాం? ఓట్లేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి హిందువులారా. నేను చెప్పేది నా ఒక్కరి కోసం కాదు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక 10 మంది హిందువులకు షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీ ఒక్క లైక్ వల్ల ఒక 10 మందికి వీడియో చేరుతుంది అని చెప్పేసి నా మనవి. అందరికీ కూడా జై శ్రీరామ్.